శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. రామకృష్ణ పరమహంస వారు చెప్పిన 2 కథలు చెప్పుకున్నాం. ఒకటి ఏనుగు, మావటివాడు. ఈ కథలో ముఖ్యంగా స్వయం కృషి గురించి మనం తెలుసుకున్నాం, సెల్ఫ్ ఎఫర్ట్. ఇది ఇంకా మనకు చక్కగా అర్థం కావడానికి భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తారు, ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. దీనికి ఫ్రీ ట్రాన్స్లేషన్గా స్వామి వివేకానంద చెప్తారు, రేజ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. మన ప్రయత్నంతోనే మనం పురోభివృద్ధి చెందడానికి ప్రయత్నించాలి. ఈ శ్లోకం అంటే స్వామి వివేకానందకి ఎంతో ఇష్టం. తర్వాత రోజుల్లో స్వామి రంగనాథానందజీ మహారాజ్ కూడా ఈ శ్లోకాన్ని ఎంతో ఇష్టపడేవారు. వారి ప్రసంగాల్లో పలుమార్లు ఇది కోట్ చేస్తూ ఉండేవారు. దీంట్లో ఉన్న మీనింగ్ ఇంకా చక్కగా మనకు అర్థం కావడానికి స్వామి రంగనాథానందజీ మహారాజ్ వారు రచించిన భగవద్గీత పుస్తకం ఉంది. ఆంగ్లంలో 3 భాగాల్లో లభ్యం అవుతుంది. తెలుగు అనువాదం కూడా ఉంది. అక్కడ మనం ఈ శ్లోకం వివరణ చదివినట్లయితే ఇంకా మనకి చక్కగా అర్థం అవుతుంది. మరి 2వ కథ పాము బ్రహ్మచారి. దీంట్లో మనం తెలుసుకున్నాం, బుసకొట్టవచ్చు కానీ విషం చిమ్మరాదు. దుష్టులతో ప్రవర్తించినప్పుడు మనం భయాన్ని చూపించాలి కానీ వారికి హాని కలిగించకూడదు. ఈ విషయం ఇంకా మనకు బాగా గుర్తుండడానికి, అర్థం కావడానికి శారదమ్మ చెప్పిన విషయాన్ని ఒకసారి మనం మననం చేసుకుందాం. శారదమ్మ అంటారు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇది మనం ఫాలో అయినట్లయితే ఈ లోకంలో చక్కగా ఆనందంగా శాంతిగా ఉండగలం. ఇంకా తర్వాత విషయానికి మనం వచ్చినట్లయితే జీవులను 4 విధాలుగా విభజించే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం. బద్ధ జీవులు, ముముక్షువులు, ముక్తజీవులు, నిత్యజీవులు. నిత్యజీవులు అంటే ఎవరు? స్వామి వివేకానంద వంటి వారు. వారు ఎప్పుడూ కూడా ఎందుకు జన్మిస్తారు అంటే మానవులకు ఆధ్యాత్మిక సత్యాలను బోధించడానికి, పరోపకారం చేయడానికే జన్మిస్తారు ఈ లోకంలో. మరి అదేవిధంగా బద్ధజీవులు అంటే ఎవరు? బద్ధజీవులు అంటే ఎప్పుడూ కూడా విషయ వాసనలకు పూర్తిగా బానిసలైపోయి భగవంతుడిని పొరపాటును కూడా గుర్తుకు తెచ్చుకోరు, భగవంతుడిని పూర్తిగా మర్చిపోతారు. ముముక్షులు అంటే ఎవరు? ముక్తులు అవ్వాలని కోరుకుంటారు, ముక్తి కావాలని కోరుకునేవారు ముముక్షువులు. అయితే ఆ విధంగా ప్రయత్నించినప్పటికీ కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. ఆ విజయం ఎవరైతే సాధిస్తారో వారినే మనం ముక్త జీవులు అంటాం. సాధువులు, సన్యాసులు, ఆధ్యాత్మిక సాధకులు, వీళ్ళంతా కూడా. కాబట్టి నిత్యజీవులు, బద్ధజీవులు, ముముక్షువులు, అదేవిధంగా ముక్తజీవులు. మరి ఈ విషయం ఇంకా మనకు చక్కగా అర్థం కావడానికి ఒక కథ చెప్పుకుందాం. ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక చెరువు. చేపలు పడడానికి జాలరు వెళ్ళాడు. పెద్ద వలను తీసుకువెళ్ళి ఆ చెరువులో ఆ వలను వేశాడు. కొన్ని చేపలు ఎంత తెలివైనవంటే వెంటనే విషయం అర్థం చేసుకొని దూరంగా పారిపోతాయి. వలలో పొరపాటును కూడా చిక్కుపడవు. అవే నిత్యజీవులు. స్వామి వివేకానంద వంటి వారు పొరపాటును కూడా మాయలో చిక్కుపడరు. మరి మిగిలిన చేపలన్నీ కూడా వలలో చిక్కుపడ్డాయి. అయితే దాంట్లో కొన్ని చేపలు మాత్రం బాగా ప్రయత్నిస్తున్నాయి. ఎలా అయినా సరే వల అనే బంధం నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నాయి.
ప్రయత్నిస్తున్నవన్నీ కూడా ముముక్షువులు, ముక్తి పొందాలని ప్రయత్నిస్తున్నాయి. మరి ఆ ప్రయత్నంలో చాలా కొద్ది చేపలు మాత్రం అతి కష్టం మీద వల నుండి బయటపడతాయి, వల అనే బంధం నుండి బయటపడతాయి. ఆ బయటపడ్డ చేపలనే మనం ఏంటంటాం? ముక్త జీవులు. సన్యాసులు, ఆధ్యాత్మిక సాధకులు, ఇటువంటి వారంతా కూడా ముక్త జీవులు. ఎంతో ప్రయత్నించి ఆ మాయాబంధం నుండి బయటపడతారు. మరి ఎక్కువ చేపలు ఏ విధంగా ఉంటాయి? బంధంలో ఉన్నట్లు కూడా ఒప్పుకోవవి. మేము వలలో చిక్కుపడ్డాం, మాకు ఇబ్బంది కలగబోతుంది అన్న విషయాన్ని పొరపాటును కూడా అంగీకరించవు. ఇంకా అవి ఏమనుకుంటాయంటే మేము చాలా ఆనందంగా ఉన్నాం, మా అంత సుఖంగా ఇంకెవరూ లేరు ఇక్కడ అని ఏం చేస్తూ ఉంటాయంట? ఆ వల తాడుని గట్టిగా పట్టుకొని ఇంకా లోపల మట్టిని కూడా గట్టిగా నోటితో కరిచి మనం ఎంతో సురక్షితంగా ఉన్నాం, మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కష్టం లేదు, చాలా ఆనందంగా ఉన్నాం అనుకుంటాయి మాట. అయితే ఇంకాసేపట్లో జాలర్ రాబోతున్నాడు, వలనంతటిని గట్టిగా లాగుతాడు, తమ ప్రాణాలు పోబోతున్నాయి అన్న విషయం అవి తెలుసుకోలేవు. వీళ్ళంతా కూడా బద్ధజీవులు. బద్ధజీవులు ఎప్పుడు ఏమనుకుంటారంటే మేము చాలా సుఖంగా ఉన్నాం, మేము సురక్షితంగా ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటారన్నమాట. వాళ్ళకి ఎవరైనా చెప్పినా సరే మీరు బంధాల్లో ఉన్నారు, బయటకు వచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. మేము బంధాల్లో లేము, మేము బాగానే ఉన్నాం అంటారు. ఈ లోకంలో ఎక్కువ మంది బద్ధజీవులే ఉన్నారు. ఈ బద్ధజీవుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కామినీ కాంచనాల చేత ఈ లోకంలో పూర్తిగా బంధించబడి ఉంటారు. ఎటువంటి బంధం అంటే వాళ్ళ కాళ్ళు చేతులతో సహా కట్టివేయబడి ఉంటారంట. ఈ కామినీ కాంచనాలే తమకు సుఖాన్ని, భద్రతను చేకూరుస్తాయని వారు అనుకుంటారన్నమాట. దేవుడు అంటే వీరికి భయం ఉండదు. ఈ సుఖాల్లోనే మృత్యువు కూడా వాటిల్లిపోతుందని వారు తెలుసుకోలేరు. ఇంకా బద్ధజీవులు మరణించే సమయంలో ఏ విధంగా ప్రవర్తిస్తారంట? మరణించే సమయంలో కూడా వాళ్ళకి పొరపాటును కూడా భగవంతుని నామం గుర్తుకు రాదన్నమాట. మరేంటి గుర్తొస్తుంది? ఆ విషయ వస్తువులే గుర్తొస్తూ ఉంటాయి. ఆ విషయ వస్తువులు అంటే ఎంత వ్యామోహం అంటే చివరి క్షణంలో కూడా భార్యతో చెప్తూ ఉంటాడంట. ఏమని చెప్తాడు? చూడు, ఆ దీపం వెలుగుతుంది కదా, ఆ వత్తి తగ్గించవచ్చు కదా, నూనె వృధా అయిపోతుంది అని చెప్తారన్నమాట. కాబట్టి అటువంటి వారికి పొరపాటును కూడా భగవంతుని నామం గుర్తుకు రాదు. ఆ విషయ వస్తువుల పట్ల, ప్రాపంచిక వస్తువుల పట్ల అటువంటి వ్యామోహం పెంచుకుంటారన్నమాట. అయితే ఈ బద్ధజీవులు ఇంకా ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళకి సమయం దొరికినా సరే ఏదో వ్యర్థ ప్రసంగాలతోనో అనవసరమైన పనులతోనో సమయాన్ని గడుపుతూ ఉంటారన్నమాట. ఎవరైనా అడిగితే చెప్తారు, నాకేం తోచట్లేదు, అందుకే ఈ కంచి కొడుతున్నాను అని చెప్తూ ఉంటారు. ఇటువంటి స్వభావం ఉంటుందన్నమాట బద్ధజీవుల్లో. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కథ ద్వారా ముందు మనం ఎవరికి వారమే ప్రశ్నించుకోవాలి, మనం ఏ స్థితిలో ఉన్నాం. ఇక్కడ 4 వర్గాలుగా చెప్పారు కదా, మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ప్రశ్నించుకోవాలి. బద్ధజీవులు, ముక్తజీవులు, ముముక్షువులు, నిత్యజీవులు. మరలా మనం చెప్పుకున్నట్లయితే బద్ధజీవులు, ముముక్షువులు, ముక్తజీవులు, నిత్యజీవులు, ఇలా ఒక్కొక్క స్టేజ్ మనం చెప్పుకుంటే. కాబట్టి మనం ఏం చేయాలి? బద్ధజీవులుగా ఉన్నవారు ముముక్షువులుగా మారే ప్రయత్నం చేయాలి, ముముక్షువులుగా ఉన్నవారు ముక్తజీవులుగా మారే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ముక్తజీవులు నిత్యజీవులుగా మారే ప్రయత్నం కూడా చేయాలి. ఏది కూడా అసంభవం కాదు. మరి ఇక్కడే ఇంకేమని చెప్తున్నారు? ఈ బద్ధజీవులకు కూడా అవకాశం ఉంది, పురోభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఏం చేయాలి మరి? ఇదివరకే చెప్పుకున్నట్లుగా భగవంతుని నామగుణ సంకీర్తన, అదేవిధంగా ఏకాంతవాసం,
వివేచన, ఇంకా ఏం చేయాలి? భగవంతునిపై తీవ్రమైన వ్యాకులత, ప్రేమను పెంచుకోవడం. ఇవన్నీ చేసినట్లయితే బద్ధజీవులు కూడా నెమ్మదిగా పురోగతి చెందగలరు. మనం ఏ స్టేజ్లో ఉన్నా సరే ఈ సాధన చేసినట్లయితే మనం పురోగతి చెందే అవకాశం ఉంటుంది. వీటన్నింటితో పాటు ఇంకా ఏమని చెప్తున్నారు ఇక్కడ? భక్తి విశ్వాసాలను ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. విశ్వాసం కలిగితే చాలు. విశ్వాసాన్ని మించినది మరేమీ లేదు. కాబట్టి భగవంతునిపై శ్రద్ధ విశ్వాసాలు మనం పెంచుకోవడం అన్నది చాలా ఆవశ్యకం మాట. ముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక జీవితంలో భగవంతునిపై శ్రద్ధ విశ్వాసాలను పెంచుకోవాలి. మనం సాధన చేస్తున్నప్పుడు కూడా శ్రద్ధా విశ్వాసాలతో, భగవంతునిపై శ్రద్ధా విశ్వాసాలతో సాధన చేసినట్లయితే అది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఈ విశ్వాసానికి ఎటువంటి శక్తి ఉంటుంది అంటే, సాక్షాత్తు పూర్ణ బ్రహ్మమైన శ్రీరామచంద్రుడు లంకను చేరుకోవడానికి సముద్రం పైన సేతు నిర్మించవలసి వచ్చిందన్నమాట. అయితే ఆంజనేయ స్వామి విషయానికి వచ్చేసరికి రామనామంపై విశ్వాసం ఉంచి ఒక్క గెంతుతో సముద్రాన్ని లంఘించి అవతల తీరం చేరిపోయారు. అది భగవంతునిపైన ఉన్న విశ్వాసం గొప్పతనం అన్నమాట. ఒకసారి ఏమైందంటే, ఒక వ్యక్తి సముద్రాన్ని దాటాలి అనుకున్నాడు. విభీషణుడేమో ఒక ఆకు మీద రామనామాన్ని వ్రాసి ఆ వ్యక్తి వస్త్రంలో ఒక చివరి భాగాన్ని కట్టి అతడితో ఇలా అన్నాడంట, భయపడొద్దు, విశ్వాసంతో నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపో, కానీ ఒక్క మాట, నీకు విశ్వాసం నశించిన మరుక్షణమే నీటిలో మునిగిపోతావు. ఆ వ్యక్తి చక్కగా సునాయాసంగా నీటిపై నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హఠాత్తుగా అతడికి ఆ వస్త్రంలో ఏంటి కట్టు ఉంది అని చూడాలని కుతూహలం కలిగిందన్నమాట. ఆయన సముద్రం మధ్యలో ఉన్నాడు. ఆ సముద్రం మధ్యలో నిలబడి ఆ వస్త్రాన్ని విప్పి చూశాడు. ఆ ముడి విప్పి చూసేసరికి ఒక ఆకు మీద రామనామం రాసి ఉంది. ఇదేమిటి, వట్టి రామనామమే రాసి ఉందా అని ఆశ్చర్యపోయాడు. అతడు మనస్సులో ఎప్పుడైతే ఆ విధంగా సందేహం కలిగిందో ఆ క్షణంలోనే నీటిలో మునిగిపోయాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ఆ శ్రద్ధా విశ్వాసం ఉన్నప్పుడు మనం ఎటువంటి కష్టమైన పనినైనా సరే మనం అవలీలగా సాధించగలం. ఆ విశ్వాసం పోయింది అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ విశ్వాసం ఇంకా ఎంత గొప్పది అంటే, ఆ విశ్వాస బలం ఎటువంటిది అంటే, మనం తెలియక పెద్ద పెద్ద పొరపాట్లు చేసిన ఈ జీవితంలో ఒక్కసారి మనం భగవంతుని దగ్గరికి వెళ్ళి, ఇంక అటువంటి పనులు నీకు ఎప్పుడు చేయను, అటువంటి పొరపాట్లు నా జీవితంలో ఎప్పుడు చేయను అని భగవంతుడిని కానీ మనం ప్రాధేయపడితే, భగవంతుడి ఎదురుగా మనం ప్రార్థన చేసినట్లయితే మనకి ఇంకా ఎటువంటి భయం అవసరం లేదన్నమాట. ఆ శ్రద్ధా విశ్వాసాలతోనే మిగిలినవన్నీ భగవంతుడే చూసుకుంటాడు. కాబట్టి ఆ శ్రద్ధా విశ్వాసాల్లో అటువంటి శక్తి ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందడానికి మనం ఈ డిఫరెంట్ స్టెప్స్ పురోగతి చెందడానికి ప్రయత్నించాలి. 4 స్టెప్స్ చెప్పుకున్నాం. అదేవిధంగా భగవంతునిపై శ్రద్ధా విశ్వాసాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి. అందరికీ నమస్కారం.